Guys, what's up? Hello, guys. I think we're all doing great. I'm also fine. So చెప్పాను కదా మొన్న కార్ అయితే తీసుకున్నానని, మనము 9th సెప్టెంబర్లో రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను అని. సో ఈసారి మన రైడ్ వచ్చేసి బైక్లో కాదు, కార్లో. కార్కి అయితే మొన్న పూజ చేయించాను, సూపర్గా ఉంది అసలు. కార్ లుకింగ్ అయితే ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి మనం ఎక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం దండేలి వెళ్తున్నాము. దండేలి వచ్చేసి మనకి ఇక్కడ నుంచి, దండేలి వచ్చేసి కర్ణాటకలో, ఇక్కడ నుంచి మనకు 730 or 750 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి. ఇంకా లేట్ చేయకుండా కార్లోకి అయితే ఎక్కేద్దాం. సో కార్లోకి అయితే ఎక్కాను. మనం రైట్ స్టార్ట్ అయిపోద్దు. జై శ్రీరామ్. ఇంట్లో చెట్టు ఉందన్నమాట పూలది. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 3:30 అవుతుంది. ఇంకోటి ట్రిప్ కూడా మనం 0 చేయాలి. ట్రిప్ సెలెక్ట్ చేద్దాం. రైట్, ట్రిప్ అయితే మనకు 0 అయింది. ఫ్యూల్ ఇండికేషన్ 120 చూపిస్తుంది. ఇంకా మనకి పెరుగుద్ది, ఎందుకంటే రన్నింగ్లో పెరుగుద్ది. ఇంకా ఇప్పుడే మన తమ్ముడు ఉదయ్ ఎక్కించుకున్నా. మనోడు నేను మీరు అరకు రైడ్లో చూస్తుంటారు, నా అరకు బ్లాగ్లో. సో ఇప్పుడు ఉదయ్ నేను ఇద్దరమే వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము నా స్టూడియో దగ్గరికి వచ్చాము. కార్లో ల్యాప్టాప్ ఛార్జ్ పెట్టుకోవడానికి కనెక్టర్ అయితే తీసుకున్నాను. సో అది అన్బాక్స్ చేద్దాం, చేసి కనెక్ట్ చేసి చూద్దాం. ఒకవేళ వర్క్ అవ్వకపోతే దాన్ని వెంటనే ఇక్కడ ఇచ్చేస్తే మళ్ళీ ఆఫీస్ నుంచి అది మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతాడు అమెజాన్ వాడు. సో అన్బాక్సింగ్ చేద్దాం. రైట్, 4 USB పోర్ట్స్ ఇక్కడ ఇచ్చాడు సైడ్కి. 2 రెగ్యులర్ మనం యూజ్ చేసే పోర్ట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడైతే కనెక్ట్ చేసి చూద్దాం. తీరా OneTro కంపెనీ వచ్చేసి OneTro. సో ఛార్జర్ అయితే కనెక్ట్ చేసాను కనెక్టర్ త్రూ, కానీ నా ఛార్జింగ్ పోర్ట్ ప్రాబ్లమో కార్లో కొన్నది కనెక్టర్ ప్రాబ్లమో తెలియట్లేదు, కానీ అయితే వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చేసి 4:15 అవుతుంది టైం వచ్చేసి. రైట్, ప్రస్తుతానికైతే మనము కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి ఒక 70 కిలోమీటర్స్ వచ్చాము. సోలాపూర్ వెళ్తున్నాం. సోలాపూర్ నుంచి ఒక మొత్తం 3 స్టాప్స్ ఉన్నాయి. సోలాపూర్ నుంచి కోల్హాపూర్ నుంచి బెల్గావి టు దండేలి. సో ఇది మన ఈరోజు రూట్ ప్లాన్. ఓవరాల్ వచ్చేసి 750 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. ఇప్పుడు మనం 170 వచ్చాము, ఇంకా 500 చేంజ్ ఉంది. ప్రస్తుతం రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వరకు వచ్చినంత వరకు. ముందు ఎట్లుంటుందో తెలియదు. కారు గురించి చెప్పాలంటే చెప్పలేదు కదా మీకు, వచ్చేసి వోల్క్స్వేగన్ వెంటో 10 years ఓల్డ్ వెహికల్, 2012 మోడల్. నాకు వచ్చేసి 4 lakhs తీసుకున్నా. వర్తబుల్ అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ ఎన్ని కిలోమీటర్స్ రైడ్ చేయడం నేను కొన్న తర్వాత ఫస్ట్ టైం. సో తెలుస్తుంది ఇప్పుడు ఈ కార్లో మనం ఎంత దూరం వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఏంటి ఈ కార్లో ఉన్న మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. వీడైతే 80-100 మెయింటైన్ చేస్తున్నా. ఇంకా మనకి సోలాపూర్ 75 కిలోమీటర్స్ ఉంది. సో టిఫిన్ చేయడానికి అయితే ఆగాము. సో ఇడ్లీ అయితే వచ్చింది. మనోడు ఉదయం పూరి చెప్పాడు. చూడడానికి అయితే బాగానే ఉన్నాయి, టేస్ట్ చేసి చూద్దాం. ఇడ్లీతో పాటు సలాడ్ ఇచ్చారు, ఆనియన్ సలాడ్ బాగుంది. తాగడానికి వాటర్ జగ్గులో ఇచ్చారు. ఇది క్రేజీ అసలు. సలాడ్ షేర్ చేసుకోరా, ఇడ్లీ తినలేను. సో టిఫిన్ అయితే చేసాము, ఇంకా స్టార్ట్ చేయాలి. సోలాపూర్ 66 కిలోమీటర్స్ ఉంది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఏమైనా న్యాచురల్ బ్యూటీ కింద ఏం పనికిరాదు. సోలాపూర్, పూణే, ముంబై మబ్బులు, రోడ్ మధ్యలో మేకలు ఉన్నాయి. ఇటు సైడ్ రోడ్ అక్కడక్కడ కొంచెం బాగాలేదు, కానీ ఓకే. బట్ 257 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటివరకు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే నేను ఎక్కడున్నాం రా, సోలాపూర్ దాటేసి ఒక 130 వచ్చినా.
130 కిలోమీటర్స్ వచ్చాము. ఇదే రోడ్డు సోలాపూర్ నుంచి ఎక్సలెంట్ ఉంది రోడ్ అయితే. నేనైతే 120 to 140 కొడుతున్నా, చూసుకొని కొడుతున్నా. మన ఏరియా కాదు కాబట్టి కొంచెం నిదానంగానే వెళ్తున్నా, చూసుకొని వెళ్తున్నా. కాకపోతే రోడ్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు సోలాపూర్ టు బెల్గావి వెళ్తున్నాం మేము. సో అక్కడ నుంచి దండేలి మళ్ళీ. సో ఇప్పుడు వచ్చేసి 195 కిలోమీటర్స్ ఉంది బెల్గావి. అక్కడ నుంచి దండేలి 90 కిలోమీటర్స్ వెళ్దాం. సో టైం వచ్చేసి 2:20 అవుతుంది. సో ఇక్కడ మేము ఇప్పుడు దండేలికి ఇంకొక 200 కిలోమీటర్స్ ఉంది. 200 కాదు, 180 ఉంది. సో మధ్యలో ఒక చిన్న దాబా ఉంటే అక్కడ ఆగాము లంచ్ చేద్దామని. ఇది మా లంచ్ ఈరోజు, రోటీ అండ్ చికెన్ కర్రీ. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం వర్షం పడ్డది, క్లైమేట్ అయితే చాలా కూల్గా పీస్ఫుల్గా, మామూలు లేదు. మబ్బులు అయితే అసలు గిరాకున్నాయి మబ్బులు. పవర్ జనరేటర్ కదా అవి, విండ్ మిల్స్. అదేగా కరెంట్. దాదాపు ఒక 150 కిలోమీటర్స్ నుంచి ఘాట్ రోడ్లో వస్తున్నాం. 150 or 120 ఉంటుంది అనుకుంటా. ఘాట్ రోడ్ అంటే సింగిల్ రోడ్. ఇందాకే మనం లంచ్ చేసిన దగ్గర అడిగిన 40 కిలోమీటర్స్ తర్వాత మీకు హైవే టచ్ అవుతుంది అన్నారు. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, అంటే ముందు నుంచి పడుతూనే ఉంది. కాకపోతే ఇంకొంచెం ఇప్పుడు ఎక్కువ అయింది. రోడ్లు అయితే నీట్గానే ఉన్నాయి, అవుతున్నాయి నిదానంగా. చూద్దాం ఎంతవరకు వెళ్తాం. మామూలుగా పడుతుంది వర్షం ఇప్పుడే. దక్షిణ 4 lane రోడ్కి అయితే వచ్చాము, సింగిల్ రోడ్ నుంచి. రోడ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనకు దండేలి వరకు ఇదే రోడ్డు ఉంటుందని అందరు చెప్పారు. చూద్దాం, ఇదే ఉంటే సూపర్. మనకి ఇంకా వెళ్ళిపోతాం, 6 వరకు వెళ్ళిపోతాం. ఇప్పుడు 4 అవుతుంది. ఇంకా 120 కిలోమీటర్స్ ఎంత ఉంది, 130 ఉంది. రేపు మాత్రం వర్షం పడుతుంది. మా రివర్ రాఫ్టింగ్ గబ్బు అవుతుంది. అక్కడే ఖాళీ ఇచ్చినప్పుడు వదులుతాడు కదా, అప్పుడు వెళ్ళిపోతాం. నేను వచ్చింది రివర్ రాఫ్టింగ్ కోసం, జీవితంలో ఒకసారి. రిషికేశ్లో ఉంటుంది అబ్బా, అది మామూలు కాదు. రిషికేశ్ అల్టిమేట్ హిమాచల్ కదా. రివర్ రాఫ్టింగ్ బంగీ జంపింగ్ నాకు లొకేషన్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఇప్పుడే ఒక బైక్ రైడర్ కలిశారు. ఆయన బైక్ పైన నేను కొన్ని ఫొటోస్ దిగాను. హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. ఆయన బెంగళూరు నుంచి వస్తున్నారంట, సారీ బెంగళూరుకి వెళ్తున్నారు. సో ఫైనల్లీ ఇంకా మనకు దండేలి వచ్చేసి 99 కిలోమీటర్స్ ఉంది. 99 కిలోమీటర్స్. ఇలాగే హైవే ఉందా ఏంటో తెలియదు మరి. ముందు చూడండి కోర్టు ఉంది, అది మస్తు ఉంది. మీకు కనబడుతుందా లేదా? సైడ్ వస్తుంది, మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది.
నుంచి అయితే టోటల్గా మనం హైదరాబాద్ నుంచి అయితే 612 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా ఒక 99 వెళ్తే ఈ రోజు మన డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాం. నేను కార్లో ఇన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం. 350 to 400 చేశాను పర్ డే. ఇది ఫస్ట్ టైం 700 కిలోమీటర్స్. గూగుల్ టైం వచ్చేసి 7కి రీచ్ అవుతామని చూపిస్తుంది. సో రోడ్ ఇట్లా ఉంటే బాగుంటుంది, కానీ నాకు తెలిసి ఇలా ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే 99 కిలోమీటర్స్కి 2 hours చూపిస్తుంది. మధ్యలో ఎక్కడో పెంట పెడుతుంది రోడ్. గైస్ ఫైనల్లీ మనం దండేలికి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడే ఒక 15 minutes అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి దండేలి క్రొకడైల్ ఎడ్జ్ అనే లాడ్జ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మన హోమ్ స్టే, మన హోటల్ అనమాట. సో హోటల్ ఒకసారి చూపిస్తాను. అంటే మనం ఇప్పుడు ఇండివిజువల్గా మనకు తీసుకోకుండా కంబైన్డ్ రూమ్ తీసుకున్నామంట, అంటే షేరింగ్ అనమాట. సో ఈచ్ వన్ మనకు 250 రూపీస్ పడింది అనమాట. చూపిస్తాను ఒకసారి. హోమ్ స్టే, హోటల్ కాదు కానీ హోమ్ స్టే. మన కార్కి ఇక్కడ పార్క్ చేశాను. సో ఇలా 1 2 3 4 5 బెడ్స్ ఉన్నాయి. ఇది మనకు వచ్చేసి 250 రూపీస్ ఈచ్ వన్ పడింది, పర్లేదు. రెస్ట్ రూమ్స్ అవన్నీ మనకి ఇక్కడ కొంచెం లోపల ఉన్నాయి. సో నీట్గా ఉంది హోటల్ అయితే. మనము ఉండేది ఒక నైట్కి కాబట్టి కమెంట్ తీసుకున్నాము షేరింగ్ రూమ్. సో మీరు తప్పకుండా ఇక్కడికి వస్తే ఈ హోటల్ రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకు 250 రూపీస్లో ఏమొస్తుంది, ఒక నైట్ 250 షేరింగ్. మనకి కార్ ఉంది కాబట్టి మనం అవైలబుల్గా వస్తుందని కార్లో పెట్టుకొని ఓన్లీ ఛార్జింగ్ చేసుకునేడానికి రూమ్ యూజ్ చేసుకొని పడుకోవడానికి సరిపోతుంది. సో నేను డెఫినెట్గా రిఫర్ చేస్తాను. సో మీరు కూడా ఒకవేళ వస్తే ట్రై చేయండి. దండేలిలో క్రొకడైల్ హోమ్ స్టే చాలా బాగుంది. మీకు కావాలంటే ఇండివిజువల్గా కావాలంటే 750 ఏదో ఉంది, 750 800. సో వీళ్ళ దగ్గరే అండ్ రివర్ రాఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్ ప్యాకేజ్ కూడా వీళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు కావాలంటే. ఇంకా మనమైతే తినలేదు. ఇప్పుడు తినడానికి ఇక్కడ 1.5 కిలోమీటర్స్లో ఏదో రెస్టారెంట్ ఉందంట. సో వెళ్దాం ఇంకా తినడానికి. సో తినడానికి బయటకు వచ్చాము. హోటల్ నుంచి నేను తీసుకున్న రూమ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్. ఇక్కడ పరోటా దొరికింది. పరోటా విత్ పప్పు అండ్ ఏదో కర్రీ ఇచ్చారు, చిన్న గ్రేవీ లాగా, రసం లాగా ఉండేది. సో ఈరోజు ఇదే ఇంకా డిన్నర్.